తెలంగాణ ప్రజల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎవరిని ఉపేక్షించబోమని, ఏది కల్తీ చేసినా వదిలిపెట్టబోమని అన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కల్తీ కల్లుతో 2 చనిపోయారంటూ మీడియా ఛానల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఆసుపత్రి వార్డులలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎవరైనా కల్తీ కల్లు వల్ల చనిపోయారని తెలిస్తే అందుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. నగర్లో ఎవరు చనిపోయినరు, కల్తీ కల్లు విషయంలో చనిపోయినరు, మంత్రి స్పందించలేదు అని స్కోలింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా అసలు మా సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేశాను. నిన్న అక్కడే ఉన్నా, మొన్న అక్కడే ఉన్నా, అంతకుముందు అక్కడే ఉన్నా కదా, మరి ఈ విషయము ఏమైనా ఉందా, మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి అడగడం జరిగింది. మరి మా డాక్టర్ గారు అయితే రిపోర్ట్స్ ఉన్నాయి, చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. ఆయన యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది, లివర్ ప్రాబ్లం ఉంది, చాలా రోజుల నుంచి లివర్ డ్యామేజ్ ఉంది అని. లివర్ డ్యామేజ్ వల్ల వివిధ కారణాల వల్ల